మెహందీ పార్ట్ 2 వీడియో అయితే వచ్చేసింది. ఇదే వీడియో పార్ట్ 2 వీడియో. 1 హ్యాండ్కి హాఫ్ వచ్చేసింది మెహందీ అయితే పెట్టించుకోవడం. మెహందీ చూసి బోర్ కొట్టిందని చెప్పి ఒక మాజా బాటిల్ తీసుకున్నాం, ఎంటీ బాటిల్. అందులో పసుపు వేసేసి నీళ్ళు పోసేసి మాజాలాగా ప్రాంక్ చేసాం పెళ్లి కూతురు పైన. ఆమె రివీల్ చేయకపోతే సరిపోయిండేది, బాగుండేది. అక్కడ ఉన్న వాళ్ళందరితో ప్రాంక్ చేపించేవాళ్ళం. కానీ ఆమె అందులోనే మూసి పసుపు నీళ్ళు అని చెప్పేసింది. 4 చూపించంటే చూపించింది. అవి పసుపు నీళ్ళని ఎంత చెప్పినా సరే వీళ్ళు అస్సలు వినట్లే. జ్యూస్ అని మొత్తం ఆ బాటిల్ అమ్మటి తిరుగుతున్నారు ఈ పిల్లలు. అందుకని చెప్పి ఇలా అయితే కాదులే అని చెప్పి వేసేయాలని చెప్పి ఆ బాటిల్ అయితే వాటర్ జ్యూస్ తీసుకొచ్చి వేసాము. ఇక్కడ ఉండే ఎవ్వరికి తెలియట్లేదు అది పసుపు వాటర్ అని. బన్ను తాగేశాడు, బన్నుకు అర్థం కాలేదు, జ్యూస్ అనుకున్నాడు. తర్వాత హరి కూడా తాగింది, హరికి కూడా అర్థం కావట్లేదు. తర్వాత ఈ పిల్ల తాగింది. ఈ పిల్ల రియాక్షన్ చూడండి, కొంచెం తెలివి ఎక్కువ. నవ్వు చూసి భయపడద్దు, నవ్వింది అక్కడ ఎవరు కాదు వీళ్ళందరే. తర్వాత ఇది ప్రాంక్ ఏదో బాగుందని చెప్పి మొత్తం మహి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు. పసుపు తీసుకొని మొత్తం గ్లాసులలో వేసి వాటర్ వేసి ఇచ్చేసాము. ఇంకా మా అత్త ఉంది కదా, మా అత్త వాళ్ళ కొడుకు ఎక్కడ ఇస్తాము అని చెప్పేసి రివీల్ చేసేసింది. ఇంకా అన్న వాళ్ళు ఏం ముట్టుతారు, ఆ అన్న వాళ్ళు అసలు ముట్టలేదు. అందుకని చెప్పి మా అన్న మా వదిన మీద ప్రాంక్ వేసేసాడు. బాటిల్ ఏదో స్మెల్ వస్తుందని చెప్పి మొత్తం బాటిల్ అన్నీ వచ్చేసాడు. నిజంగానే నమ్మింది, ఛాలెంజ్ చేసింది, కానీ ఓడిపోయింది. పెళ్లి కూతురు తప్ప మొత్తం మెయిన్ క్యాండిడేట్స్ అందరు పెట్టుకున్నారు మెహందీ. ఎందుకంటే ఎక్కడ పెళ్లి కూతురుది చెడుపుతారో అని చెప్పి భయపడే వాళ్ళందరికి పెట్టేశాము. ఇంకా ఈమెకు ఓపిక నశించిపోయింది, మొత్తం పడుకొని పెట్టించుకుంటుంది 1 హ్యాండ్కి అయిపోగానే. సర్లే అని చెప్పి మా పిన్ని వాళ్ళు వచ్చారు. ఆ ప్రాంక్ తర్వాత 1 అవర్ తర్వాత ఆ పిల్లకి ఏదో ప్రాంక్ చేద్దామని చూశాను. ఆ పిల్ల కనిపెట్టేసింది. ఏంటిది జ్యూస్ కాదు అని అడిగేసింది. ఏమో తెలియదని చెప్పాను. ఇంకా అందరికీ అయిపోయింది మెహందీ, మాకు మాత్రం పెట్టేవాళ్ళు లేరు. అందుకని చెప్పి మా మామతో బైక్లో వెళ్ళి స్టిక్కర్స్ తెచ్చుకున్నాము. ఆ స్టిక్కర్స్ వేస్ట్, అసలు సరిగ్గా పడలేదు. మళ్ళీ వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మెహందీ వేయించుకున్నాము. ఇంకా ఫైనల్గా పెళ్లి కూతురు మెహందీ అయితే ఇలా వచ్చేసింది. ఆల్రెడీ ముందు వీడియోలో రివీల్ చేశాను పెళ్లి కూతురు మెహందీ ఎలా ఉందని. ఆ కష్టానికి తగ్గట్టు ఫలితం వచ్చింది. ఇంకా మొత్తం అన్ని వేసేసింది, డిజైన్ అంతా. ఏంటి వాయిస్ ఇలా ఉందనుకుంటున్నారా? మొత్తం నీళ్లు మారేసరికి మొత్తం వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. జలుబు వేసింది, హల్దీలో అడిచి మొత్తం గొంతంతా రాసింది. అందుకే వాయిస్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.